హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను. ఈ నవరాత్రి టైంలో పూజలు ఎలా జరుగుతున్నాయి? అందరి ఇంట్లో బాగా జరుగుతున్నాయా? మా ఇంట్లో అయితే నా ఈవినింగ్ రొటీన్ అనమాట ఇది. ఇంకా ఈవినింగ్ రొటీన్ అంటే ఇంకా తెలిసిందే కదండి. నా డే అయితే తొందరగా స్టార్ట్ అవుతుంది ఈవినింగ్. ఎందుకంటే నేను 3 కల్లా పనులైతే స్టార్ట్ చేసేస్తున్నాను. ఇంకా ఆఫ్టర్నూన్ వండిన వంటకి మొత్తం పొయ్యి అంతా ఖరాబ్ అయింది. సో అదంతా ఫస్ట్ అయితే క్లీన్ చేసేసుకుని చక్కగా ముగ్గులైతే పెట్టేసుకున్నాను అనమాట. కంపల్సరీగా 6 కల్లా పూజ అయితే అయిపోవాలి కాబట్టి ఇంకా అందుకే నా తొందరగా పనులు అయితే చేసేసుకుంటూ ఉన్నాను అక్కడ. ఈ నవరాత్రి టైంలో మీ పూజలు ఎంతవరకు వచ్చాయో నాకు కింద అయితే కమెంట్ చేయండి మర్చిపోకుండా. మా విజయవాడ అయితే ఫుల్ హడావిడిగా ఉందన్నమాట. మామూలుగా లేదు అసలు. కళ్ళు సరిపోవట్లేదు, 2 కళ్ళు చూడడానికి. ఇంకా యాజ్ యూజువల్గా ఇంకా మధ్యాహ్నం ఉన్న గిన్నెలు అయితే అన్నీ క్లీన్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఫాస్ట్గా. ఎందుకంటే పూజకి టైం అయిపోతుంది కాబట్టి. ఇంకా తర్వాత పూజ దగ్గర ఉన్నవన్నీ క్లీన్ చేసేసుకుని అక్కడ మార్నింగ్ చేసిన డస్ట్ అంతా ఉంటే అదంతా కాస్త లైట్గా క్లీన్ చేసేసుకుని అక్కడ కూడా ముగ్గు పెట్టేసుకుని చక్కగా. ఇంకా మా భవానీ ఒకటి ఇంట్లో ఉండడం వల్ల కొంచెం పని అయితే ఎక్కువైపోతుంది. ఇంకా ఆవిడని రెడీ చేసి ఆవిడకి స్నానం చేసి అవన్నీ ఎప్పటికప్పుడు బట్టలు ఉతికి ఆరేయాలి కదా. ఇంకా ఆ పనులన్నీ చేసేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే మొదలు పెట్టేశాను. లలిత సహస్రనామం వింటూ పూజ చేస్తే ఆ ప్రశాంతతే వేరు కదా. ఇంకా టీవీలో అయితే లలిత సహస్రనామం ఆన్ చేసేసుకుని ఇంకా పూజ అయితే చేయడానికి వచ్చేసాను అనమాట. ఇంకా సాయంత్రం ధూపం వేస్తే చాలా అంటే చాలా మంచిదన్నమాట. ఖచ్చితంగా ఇంట్లో ధూపం అయితే వేసుకోండి మీరు కూడా. నేనైతే ఇంట్లో సాయంత్రం పూటలో కంపల్సరీ ధూపం అయితే వేసి హారతి అయితే ఇచ్చేసాను. ఇంకా మా అమ్మాయికి కూడా హారతి ఇచ్చేసాను. ఇంక ఈరోజు అయితే ఇలా గడిచింది. మీరైతే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.